Coming back to the session, chapter number 13, Federal System. ఫెడరేషన్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ ఫ్యూడస్ అంటే ట్రీటీ ఆర్ అగ్రిమెంట్ అని అర్థము. ఈ ఫెడరల్ మోడల్ ఆఫ్ నేషనల్ గవర్నమెంట్లో ఏంటంటే నేషనల్ గవర్నమెంట్ని ఫెడరల్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ లేదా యూనియన్ గవర్నమెంట్ అని పిలుస్తాము. రీజనల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ ఆర్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అంటాము. అసలు పొలిటికల్ సైంటిస్టులు అనేవాళ్ళు గవర్నమెంట్ని రెండు విధాలుగా డివైడ్ చేశారు, యూనిటరీ గవర్నమెంట్ ఆర్ ఫెడరల్ గవర్నమెంట్ అని. యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటంటే పవర్స్ అన్నీ కూడా నేషనల్ గవర్నమెంట్లో ఉంటాయి. ఒకవేళ రీజనల్ గవర్నమెంట్స్ అనేవి ఉంటే నేషనల్ గవర్నమెంట్ ద్వారా పవర్స్ అనేవి రీజనల్ గవర్నమెంట్కి వస్తాయండి. అదే ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ ద పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే నేషనల్ గవర్నమెంట్ ఆర్ రీజనల్ గవర్నమెంట్ అండి బై ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు యూనిటరీ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ పార్టీ అంటే చేస్తున్న కంట్రీస్ ఏంటి, ఫాలో అవుతున్న కంట్రీస్ ఏంటి? బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, చైనా, ఇటలీ, నార్వే, స్వీడన్. అదే ఫెడరల్ గవర్నమెంట్ ఫాలో అవుతున్న కంట్రీస్ ఏంటి? యుఎస్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, బ్రెజిల్, అర్జెంటీనా అండి. ఇప్పుడు యూనిటరీ గవర్నమెంట్కి ఫెడరల్ గవర్నమెంట్కి డిఫరెన్స్ చూద్దాము. ఫెడరల్ గవర్నమెంట్ అంటే డ్యువల్ గవర్నమెంట్ అండి. అదే నేషనల్ గవర్నమెంట్, రీజనల్ గవర్నమెంట్. యూనిటరీ గవర్నమెంట్ వచ్చేసరికి సింగిల్ గవర్నమెంట్ అండి. ఫెడరల్ గవర్నమెంట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. యూనిటరీ గవర్నమెంట్లో రిటన్ కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫెడరల్ గవర్నమెంట్లో డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద నేషనల్ అండ్ రీజనల్ గవర్నమెంట్స్. యూనిటరీ గవర్నమెంట్లో నో డివిజన్ ఆఫ్ పవర్స్ అండి. ఫెడరల్ గవర్నమెంట్లో సుపర్మసీ ఆఫ్ కాన్స్టిట్యూషను. యూనిటరీ గవర్నమెంట్లో కాన్స్టిట్యూషన్ మే బీ సుప్రీం, మే నాట్ బీ సుప్రీం అండి. తర్వాత ఫెడరల్ గవర్నమెంట్లో రిజిడ్ కాన్స్టిట్యూషన్ అండి. యూనిటరీలో కాన్స్టిట్యూషన్ మే బీ రిజిడ్ ఆర్ ఫ్లెక్సిబుల్ అండి. ఫెడరల్ గవర్నమెంట్లో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటుందండి. యూనిటరీ గవర్నమెంట్లో జ్యుడిషియరీ మే బీ ఇండిపెండెంట్ ఆర్ మే నాట్ బీ ఇండిపెండెంట్ అండి. ఫెడరల్ గవర్నమెంట్లో బైకామరలిజం ఉంటుందండి. దీంట్లో బైకామరలిజం ఆర్ యూనికామరలిజం ఉండొచ్చండి. అసలు ఫెడరేషన్ అనేది ఇంటిగ్రేషన్ ఆర్ డిసింటిగ్రేషన్ ద్వారా అవ్వచ్చండి. ఇంటిగ్రేషన్ అంటే ఏదైనా మిలిటరీగా వీక్ ఉన్న కంట్రీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న కంట్రీస్ అన్నీ కలిసి, స్టేట్స్ అన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ యూనియన్గా ఫామ్ అవుతాయండి. ఎగ్జాంపుల్ యుఎస్ తీసుకోండి. అదేవిధంగా డిసింటిగ్రేషన్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు యుఎస్ తీసుకోండి, అమెరికన్ రెవల్యూషన్ ద్వారా 13గా ఉన్న స్టేట్స్ అన్నీ కూడా ఇప్పుడు 50 స్టేట్స్గా ఉన్నాయండి. అలాగే కెనడియన్ ఫెడరేషన్ ఏంటంటే స్టార్టింగ్లో 4 ఉండాల్సినవి ఇప్పుడు 10 ప్రావిన్సెస్ ఉన్నాయండి. ఇవి డిసింటిగ్రేషన్ ద్వారా ఫామ్ అయినవి. అసలు ఎందుకు మన కాన్స్టిట్యూషన్ ఫాదర్స్ ఎవరైతే రాశారో వాళ్ళు ఈ ఫెడరల్ గవర్నమెంట్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే లార్జ్ సైజ్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇట్ సోషల్ కల్చరల్ డైవర్సిటీ అండి. దీని ద్వారా ఏంటంటే నేషనల్ యూనిటీ వస్తుంది విత్ రీజనల్ ఆటోనమీ. యాక్చువల్గా ఇప్పుడు మనం ఫాలో అయ్యే ఏదైతే ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఉందో అది కెనడియన్ మోడల్ నుంచి వచ్చిందండి, నాట్ ఆన్ ద అమెరికన్ మోడల్. అసలు ఎందుకు ఈ కెనడియన్ మోడల్ ఏంటంటే స్ట్రాంగ్ సెంటర్ని సూచిస్తుంది. తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయడంలో కానీ, ఎక్కువ యూనియన్కి ప్రిఫర్ ఇవ్వడంలో కానీ, లేదా మోర్ పవర్స్ టు ద సెంటర్, వీటిల్లో కెనడియన్ గవర్నమెంట్ అనేది ఎక్కువ చూస్తామండి మనం. ఇప్పుడు ఫ్యూచర్స్ ఆఫ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ చూద్దాము. డ్యూయల్ పాలిటీ అంటే ఏంటంటే పొలిటికల్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో సెంటర్కిను స్టేట్కి సపరేట్గా ఉంటాయండి. సెంటర్ పవర్స్ సెంటర్కి ఉంటాయి, స్టేట్ పవర్స్ స్టేట్స్కి ఉంటాయి. ఇప్పుడు సెంటర్ పవర్స్ ఏంటంటే డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, కరెన్సీ, కమ్యూనికేషన్ ఇలాంటి వాటి మీద. స్టేట్ ఏంటంటే ఏదైనా రీజనల్ మ్యాటర్స్, లోకల్ ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, అగ్రికల్చర్, హెల్త్, లోకల్ గవర్నమెంట్ ఇలాంటి వాటి మీద ఉంటుందండి. ఇంకో ఫీచర్ ఏంటంటే రిటన్ కాన్స్టిట్యూషన్ అండి. రిటన్ కాన్స్టిట్యూషన్ మంది చాలా లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అండి. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ రచించేటప్పుడు 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ 2019 ప్రకారం 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయండి. ఇంకో ఫీచర్ అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ అండి. డివిజన్ ఆఫ్ పవర్స్ స్టేట్స్కి, సెంటర్కి సపరేట్గా ఉంటాయండి. యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని 3 ఉంటాయండి. యూనియన్ లిస్టులో ఉండే పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ చేతిలోను, స్టేట్ లిస్టులో ఉండే పవర్ అనేది కూడా స్టేట్ చేతిలోను, కాంకరెంట్ లిస్టులో ఉండే పవర్స్ అన్నీ కూడా మళ్ళీ సెంట్రల్ చేతిలోను ఉంటాయండి. ఇవి కాకుండా రెసిడ్యూరీ పవర్స్ అని ఉంటాయి. రెసిడ్యూరీ పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ చేతిలోనే ఉంటాయండి. సూపర్మసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్కి
సుప్రీం పవర్ ఉంటుందండి. కాన్స్టిట్యూషన్కి సుప్రీం పవర్ ఉంటుంది. ఏదైనా సెంటర్ కానీ లాస్ చేస్తే అవి జ్యుడిషియల్ రివ్యూస్ ద్వారా అవి కరెక్టా లేదా అని సుప్రీం కోర్ట్స్కి అధికారం ఉంటుందండి. తర్వాత రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియా అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. దాన్ని మార్చకూడదు. ఒకవేళ దాన్ని మార్చే విధంగా అయితే స్టేటు సెంటరు రెండు కలిసి కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగేలా చూడాలి. అందుకు అది చాలా కష్టం. సో రిజిడ్ కాన్స్టిట్యూషన్ అనేది మన ఉంది. తర్వాత ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటంటే సుప్రీంకోర్టుకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ స్వతహాగా న్యాయం చెప్పే అధికారం ఉందండి. ఎందుకంటే ఈ ఫస్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ పవర్స్ అనేవి కూడా జ్యుడిషియల్ రివ్యూ ద్వారా చేయొచ్చు. తర్వాత స్టేట్కి సెంటర్కి ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే ఈ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ద్వారా సాల్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి బైకామరలిజం అంటే అప్పర్ హౌస్ లోవర్ హౌస్ అని రెండు ఉంటాయండి. లోవర్ హౌస్ అంటే ఎంటైర్ ఇండియాలో ఉన్న ఎంపీస్ అందరూ పార్టిసిపేట్ చేసే హౌస్. తర్వాత అప్పర్ హౌస్ అంటే స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ ద్వారా వెళ్ళే వాళ్ళు అక్కడ ఉంటారండి. బైకామరలిజం ఇది. తర్వాత ఫ్యూచర్స్ ఆఫ్ మన ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని, ఇది ఫెడరల్ అయినప్పటికీ కొన్ని యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయండి మన ఇండియాకి. సో అవి ఏంటో చూద్దాం. స్ట్రాంగ్ సెంటర్ అంటే సెంటర్కి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఎక్కువ సబ్జెక్ట్స్ కూడా దానికి సంబంధించినవి ఉంటాయి. ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సెంటర్ చేతిలోనే ఉంటాయి. యూనియన్ లిస్టు, రెసిడ్యువల్ లిస్టు, కాంక్రెంట్ లిస్టు, ఈ పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ చేతిలోనే ఉంటాయి. తర్వాత స్టేట్స్ నాట్ డిస్ట్రక్టిబుల్. తర్వాత వచ్చేసి సింగిల్ కాన్స్టిట్యూషన్ అండి. సింగిల్ కాన్స్టిట్యూషన్ అంటే ఎటువంటి పవర్ కూడా స్టేట్స్కి అనేవి ఉండవు, పార్లమెంట్ చేతిలోనే ఉంటాయి. తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. పార్లమెంట్ తనకు ఉన్న అధికారంతో రిజిడ్గా ఉన్న కాన్స్టిట్యూషన్ని ఫ్లెక్సిబుల్గా చేసి అమెండ్మెంట్స్ ద్వారా లాస్ చేయొచ్చండి. తర్వాత నో ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్ రిప్రజెంటేషన్. రాజ్యసభ సీట్స్ మామూలుగా 1 to 31 ఉంటాయి. అది బేస్డ్ ఆన్ పాపులేషన్ ద్వారా ఇస్తారు. కానీ సేమ్ సిచ్యువేషన్ అమెరికాలో అయితే ప్రతి స్టేట్ నుంచి ఇద్దరు ఖచ్చితంగా అమెరికా సెనేట్కి వెళ్తారండి. ఆ యొక్క ఈక్వాలిటీ ఇప్పుడు మన స్టేట్స్కి లేదు ఇక్కడ. తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్ అంటే నేషనల్, స్టేట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్లో సెంటర్కి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ అమెండ్మెంట్స్ చేయడానికి కూడా లేదా పవర్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. సింగిల్ సిటిజన్షిప్. దో అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్, బట్ సిటిజన్షిప్ అనేది సింగిల్ అండి. యుఎస్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాతో డబుల్ సిటిజన్షిప్, ఆ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే సుప్రీంకోర్టు టాప్ ఉంటుంది. తర్వాత హైకోర్టు, తర్వాత రీజనల్ కోర్ట్స్ ఉంటాయి. తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్. మనకి ఏపీఎఫ్పి అంటే ఏ రాష్ట్రానికి వాటంతటా పబ్లిక్ సర్వీసెస్ ఉన్నప్పటికీ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇవన్నీ కూడా సెంటర్ కండక్ట్ చేస్తారు. వీళ్ళ మీద అధికారం కూడా సెంటర్కి ఎక్కువ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మిషనరీ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినవే కాదు, ఆల్సో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఆడిట్స్ కూడా చేస్తారు. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నరు, ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ మిషనరీ, వేటో బిల్స్, ఈ అధికారాలు కూడా సెంట్రల్కి ఎక్కువ అధికారం చూపిస్తాయి. గవర్నరు ప్రెసిడెంట్ చేత ఎన్నికబడతారు. అది వాళ్ళకి ఒక ఏజెంట్గా సెంటర్కి ఏజెంట్గా ఉంటారు ఆయన. ఇండియా అనేది ఫెడరల్ అయినప్పటికీ అది ఫెడరల్ కాదు, క్వాసీ ఫెడరల్ అని చెప్పేసి చాలామంది డిబేట్ చేసి ఉన్నారు. ఇండియా యూనియన్ ఈజ్ ఎ యూనిటరీ స్టేట్ విత్ సబ్సిడరీ ఫెడరల్ ఫీచర్స్ రాదర్ దెన్ ఏ ఫెడరల్ స్టేట్ విత్ సబ్సిడరీ యూనిటరీ ఫీచర్స్ అని కూడా చెప్తారు. ఎందుకు ఇది ఫెడరల్ కాదు అంటే ఎక్కువ సెంటర్ ఫైనాన్షియల్ స్పియర్ ఏదైనా ఉంటే, అంటే ఫైనాన్షియల్కి సంబంధించిన ఏదైనా ఆస్పెక్ట్స్ కానీ వాటి ఇంపార్టెన్స్ కానీ సెంట్రల్ చేతిలో ఉన్నాయి. తర్వాత సెంట్రల్ ఇచ్చే గ్రాంట్స్ మీద స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఆధారపడి ఉన్నాయి. తర్వాత ప్లానింగ్ కమిషన్ కూడా స్టేట్స్కి అది డెవలప్ చేయడానికి అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. సో ఈ కారణాల వల్ల అది ఫెడరల్ కాదు, క్వాసీ ఫెడరల్ అని చెప్పి చెప్తారండి. ఇంకా కొంతమంది పౌల్ అప్లీబే, మోరిస్ జోన్స్, ఐవోర్ జెన్నింగ్స్ అనేవాళ్ళు ఇది కాదు, టోటల్లీ ఇది ఫెడరలే అని చెప్పడానికి చాలా థియరీస్ చెప్పారు. వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఫెడరల్ అన్నారు, బార్గెనింగ్ ఫెడరలిజం అని చెప్పారు,
ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంట్రలైజింగ్ టెండెన్సీని కూడా చెప్పారండి. అదేవిధంగా కోఆపరేటివ్ ఫెడరలిజం కూడా చెప్పారు. ఎందుకు కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే స్టేట్స్ అన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ సెంటర్‌ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ ఫెడరేషన్ టు ఇండియా మీట్ ఇట్స్ పెక్యులర్ నీడ్స్ అని చెప్పారు. ఈ కారణాల వల్ల మన భారతదేశం అనేది ఫెడరల్ స్టేట్ మాత్రమే అని చెప్పుకొచ్చారండి. మహారాష్ట్ర, కర్ణాటక గొడవల వల్ల బెల్గం మీద గొడవల వల్ల ఇదంతా చెప్పారు. తర్వాత కర్ణాటక, తమిళనాడు కావేరీ వాటర్ మీద డిస్ప్యూట్స్ ఉండటం వల్ల ఫెడరల్ అని చెప్పారు. తర్వాత రీజనల్ పార్టీస్ ఎమర్జ్ అవ్వడం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో. తర్వాత రీజనల్ యాస్పిరేషన్స్ మిజోరాం అండ్ జార్ఖండ్‌లో. తర్వాత ఫైనాన్షియల్ గ్రాంట్స్ ఫ్రమ్ సెంటర్. తర్వాత assertion of autonomy by the states, the resistance to interference from the center, and Supreme Court imposition several procedural limitations on the use of Article 365, that is presidential rule. వీటి కారణాల వల్ల మన స్టేట్ అనేది ఫెడరల్ అని చెప్పారండి. థ్యాంక్ యూ.